హలో అండి. నేను పావని. చూడండి, నేను ఆవకాయ పెట్టినాను. ఇట్లా మనం నేనంతా ఆవు పిండి, అదే రెడ్ మిర్చి అన్నీ ఏసి, మెంతులు అన్నీ ఏసి నేను అంతా కలిపి పెట్టాను. చూడండి ఎంత బాగొచ్చిందో. అంటే మనం సంవత్సరానికి ఒకసారి పెట్టుకుంటాం కాబట్టి మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. ముక్క మన సంవత్సరం అయినా కానీ ఇది మామిడికాయ దబ్బ ఇట్లా మెత్తబడకొద్దు. ఎప్పటికైనా అట్లే ఉండాలా, సంవత్సరం అంతా మెత్తబడకొద్దు. మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి కొలతలు బట్టి. నేను కొలతలు బట్టి నేను పెట్టినా అండి. చూడండి ఎంత బాగా పెట్టినానో. ఇప్పుడు చూడండి, వెల్లుల్లి, అట్లా వెండిమిర్చి, ఆవాలు, మెంతులు అన్నీ వేసి నేను తాలింపు పెట్టినాను. ఈ నూనె ఆల్మోస్ట్ అంతా చల్లారిపోయింది. ఇప్పుడు మనం ముక్కల్లో వేయాలంతా ముక్కలకు పట్టేట్టుగా. ఇప్పుడు ఈ నూనె అంతా దాంట్లో వేయాలి. ఇప్పుడు మనం ఈ నూనె అంతా ముక్కల్లో పోసుకోవాలి. చూడండి, చూడండి ఇప్పుడు ఈ రెండిట్లో పెట్టాను నేను. అంటే బకెట్కి కొద్దిగా ఇట్లా పెట్టినాను. ఇప్పుడు మనం నూనె చల్లార్చుకున్నాం కదా కాంచి. ఇప్పుడు అన్నీ ముక్కల్లో వేసుకోవాలి మనము. చూడండి ఇట్లా. చూడండి, ముందు ఫస్ట్ ఇట్లా మనం అంతా ఆయిల్ అంతా మనం చల్లారి పెట్టుకున్న ఆయిల్ అంతా దీంట్లో పోసుకోవాలి. దీంట్లో కొద్దిగా కూడా పోసుకోవాలి. చూడండి, నీట్గా అయితే కలనెత్తుకోవాలి. అంతా కలపెట్టుకోవాలండి ఇట్లా. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఊర్లో అండి ఇది బాగా. చూడండి ఎంత బాగుందో. చూడండి, ఇట్లా నేను సంవత్సరం పెడతాను. ఇప్పుడు దీంట్లో కూడా ఇట్లా మనం అంతా నీట్గా కలనెత్తుకోవాలి. చూడండి, ఆయిల్ చూడండి బాగా అంతా ఊరింది. చూడండి, చూడండి మరింత ఆయిల్ పోసినాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. సంవత్సరం అంతా ఉంటుందండి. చూడండి, చూడండి ఇట్లా మనం అంతా కలనెత్తుకోవాలి కింద నుంచి. అప్పుడు ముక్కకు అంతా ఉప్పు, కారము, మసాలా అంతా బాగా నీట్గా పడుతుంది, బాగా ఊరుతుంది. ఇట్లా అంతా కలిపి పెట్టుకోవాలి. నేను నూనె కాంచి చల్లారబెట్టి పోసినాను. చూడండి, ఇట్లా అంతా మనము అంతా కలబెట్టుకోవాలి నీట్గా ముక్కకు పట్టేట్టుగా. చూడండి, ఇట్లా ముక్కకు అంతా పట్టేట్టుగా నీట్గా పెట్టుకోవాలి. ఎంత బాగా వచ్చిందో. నేనైతే నా స్టైల్లో నేను పెట్టినాను. మీరు ఎట్లా పెట్టుకుంటారో నాకు తెలీదు. చూడండి, నేనైతే ఇట్లే పెడతాను. సంవత్సరం అంతా ఉన్నా కానీ ముక్క మెత్తబడదు.
అంటే నేను ఈ దబర్లో ఎందుకు పెట్టాను అంటే కలబెట్టుకునేదానికి అంతా మిక్సర్ చేసుకునేదానికి నేను ఈ దబర్లో పెట్టినాను. ఇప్పుడు నేను బకెట్లో సర్దుకుంటాను అంతా కలబెట్టుకొని బకెట్లో సర్దుకుంటాను అంతా. చూడండి కింది నుంచి ఉప్పు కూడా ఉంది కింద అంతా నేను ఇట్లా చూడండి ఉప్పు అంతా మసాలా ఉన్నది పైన కిందంతా. చూడండి ఇట్లా నేను 2 బకెట్లకు పెట్టుకుంటాను. ఇదిగోండి ఇట్లా 2 బకెట్లు పెట్టుకుంటాను. ఈ దబర్లోంచి తీసి ఇక్కడ వేసినాను. చూడండి ఇట్లా అన్ని నేను బకెట్లకు అంతా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఊరగాయ సంవత్సరం అంతా ఉంటుందండి. చూడండి ఇట్లా మసాలా అంతా ఇట్లా వేసుకోవాలి. ఇది అడుక్కి వెళ్ళిపోతుంది. మనము మసాలా అంతా అడుక్కుపోకుండా కొద్దిగా వేసుకొని ఇట్లా మిగిలింది పైన పోసుకోవాలి. ఇది 3 days వరకు మనము అసలు కలపెట్టుకోవద్దు. 3 days తర్వాత మళ్ళీ కలనెత్తుకొని మళ్ళీ మనం స్టోర్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ కావాల్సినప్పుడు మనము తీసుకోవచ్చు.